తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధికారులు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కాసేపట్లో అన్ని పోలింగ్ సెంటర్లకు సిబ్బంది చేరుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 12,930 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడ్డారు. దాదాపు 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. రేపు ఎన్నికలు జరగనుండగా ఈ నెల 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాల్ని ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? సింధు, రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు, జిల్లాల కలెక్టర్ కావచ్చు, జిల్లాల ప్రత్యేక అధికారులను నియమించి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియను నియమించేందుకు, నిర్వహణ చేసేందుకు పూర్తిగా ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసి కొద్దిసేపటి క్రితమే డివిజన్లకు పోలింగ్ స్టేషన్ల దగ్గరికి ఎన్నికల సామాగ్రితో అధికారులు, పీఓలు వీరంతా కూడా చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. 8,203 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. 16,303 బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు కూడా పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. పూర్తిగా స్క్వాడ్ టీం కావచ్చు, పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణ నిఘాలో సీసీ కెమెరాల ఆధారంగానే సీసీ కెమెరాలతోనే పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు కావచ్చు, 7 కార్పొరేషన్లో గత కొద్ది రోజులుగా హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలు కొనసాగించారు. నిన్నటి నుంచి కూడా ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, అనుచరులంతా కూడా ఓటర్లను ప్రలోభపెట్టినటువంటి కార్యక్రమాలను తెరలేపినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒకవైపు పోలీసులు కావచ్చు, ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొంచెం అడ్డుకోటేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నప్పటికీ కూడా అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, అనుచరులంతా కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు. మరొక వైపు ఎన్నికల సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ అభ్యర్థులకు ఏ రాజకీయ పార్టీ నేతలు సంబంధించినటువంటి గెలవబోతా ఉన్నారు, ఎటువంటి పరిస్థితి అంటే కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు ఒక అంచనాలు వేస్తూ ఒక వ్యూహం రచించినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ఏర్పాట్లలో ఇప్పటికే మిగతా సిబ్బంది, పీఓలు కావచ్చు, పోలీసులు కావచ్చు, మిగతా ఎన్నికలకు సంబంధించిన అధికారులంతా కూడా పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. వారికి ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపరు, బ్యాలెట్ బాక్సులు, ఏజెంట్ సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, మొత్తం ఎన్నికల నిర్వహణకు కావాల్సినటువంటి ధృవీకరణ పత్రాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి సామాగ్రిని అంతా తీసుకొని కొద్దిసేపు క్రితమే పోలింగ్ బూత్ల దగ్గరికి అధికారులు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16,000 పైచిలుకున్న బ్యాలెట్ బాక్సులో 8,203 పోలింగ్ స్టేషన్లు అధికారులు ఏర్పాటు చేసి రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియను కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే 5 గంటల లోపు పోలింగ్ స్టేషన్కి వస్తారో వారు మాత్రమే ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉంటుంది. 5 తర్వాత వచ్చే వారిని మాత్రం అనుమతించమని ఇప్పటికే అధికారులు వారు ఆదేశాలు జారీ చేశారు. భారత ఎన్నికల సంబంధించి నియమించిన నియమాల ప్రకారం ఎవరైతే గుర్తింపు కార్డు ఉందో ఆ గుర్తింపు కార్డు తీసుకొచ్చే వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎవరు కూడా ఎన్నికల నియమాలు ఉల్లంఘించద్దు. ఎన్నికల నియమాలు ఉల్లంఘించి గొడవలు కావచ్చు, ఇతరితర కార్యక్రమాలకు పూనుకుంటే తప్పకుండా కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే పోలీసులు కావచ్చు, ఎన్నికల అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి. ప్రతి మున్సిపాలిటీలో ఒక ఏసీపీ, డిఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు బందోబస్తు నిర్వహిస్తూ రూట్ వెహికల్ వెళ్ళేటువంటి, ఎన్నికల సామాగ్రి వెళ్ళేటువంటి రూట్ వెహికల్ కావచ్చు, లేదంటే రేపు పోలింగ్ జరిగేటువంటి సిచ్యువేషన్ దగ్గర డివిజన్ల దగ్గర కూడా పోలీసుల మానిటరింగ్ కొనసాగుతుంది. ఎవరికి కూడా తప్పకుండా నియమావళి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ సెక్షన్ను ఎవరు ఉల్లంఘించద్దు, ఉల్లంఘిస్తే తప్పకుండా కేసులు బుక్ చేస్తామని పోలీసులు ఇప్పటికే వారు ఒక టామ్ కోటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి రేపు జరగబోయేటువంటి పోలింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, నేతలు, ఓటర్లంతా సహకరించాలని పోలీసులు, ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపు క్రితమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ స్టేషన్ల దగ్గరికి ఎన్నికల సామాగ్రితో అధికారులు వెళ్లారు. ఈ రోజు రాత్రంతా కూడా అక్కడ వారు ఏర్పాట్లు చేసుకోవడం కావచ్చు, లైటింగ్ కావచ్చు, లేదంటే రేపు మార్నింగ్ పోలింగ్ ప్రక్రియకు చేసేటువంటి సామాగ్రి ఏర్పాట్లు, స్టాంపింగ్ కావచ్చు, పేపర్ సిగ్నేచర్ కావచ్చు, ఏజెంట్లకు సంబంధించినటువంటి ఐడి కార్డులు ఇష్యూ చేయడం కావచ్చు, ఈ పనులు అంతా ఈరోజు ఎన్నికల అధికారులు రేపు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పూర్తిగా ఎన్నికల అధికారులు సర్వంతిజ్యం తెచ్చినారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 260 వార్డు
వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్ కరీంనగర్, నిజామాబాద్, ఇతర జిల్లా కేంద్రాలు కావచ్చు, ఇతర పట్టణాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో చాలా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ప్రధాన రాజకీయ పార్టీ నేతలంతా కూడా ప్రచార హోరు కొనసాగించినటువంటి వారంతా ఇతర నేతలు బయటికి వెళ్ళిపోవాలని ఇప్పటికే చెప్పారు. నిన్నటి నుంచి కూడా సైలెన్స్ పీరియడ్ కొనసాగుతుంది. సైలెన్స్ పీరియడ్లో అందరూ కూడా ఓటర్లకు సహకరించి ఓటు హక్కు సజావుగా ప్రశాంతయుత వాతావరణంలో జరిగేలా చూడాలి. కానీ ఎవరు కూడా ఎన్నికల నియమాలని ఉల్లంఘించదంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న ఒకవైపు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నారు. ఇప్పటికే ఎన్నికల సామాగ్రితో వారంతా పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.